అందుకని పౌలు తన ఆంతర్యాన్ని బయలుపరిచి సంఘానికి చెప్తున్నాడు, అయ్యలారా అమ్మలారా నా మాట వినండి, ఇదిగో నన్ను పట్టుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, లోపల నాకు కొంచెం ఏంటి మనుషులలో బాధ కలుగుతుంది. ఒకవైపు ఉన్న వెనకాల ఉన్న సంఘంలో కొంతమంది ఇంత కష్టపడి సంఘాన్ని నేను కడుతుంటే, ఉపవాసాలతో కడుతుంటే సంఘంలోకి లోకాన్ని తీసుకొస్తారు ఇంకొంతమంది, అదొక భయంకరమైన వేదన. కొన్నిసార్లు నేనే కష్టపడి నేనే డబ్బులు సమకూర్చుకుని ప్రయాణం చేసి సువార్తను అందించి వాక్యం చెప్తామని వాడలో ప్రయాణం చేస్తుంటే తుఫాన్లు వచ్చేస్తున్న వాడ పగిలిపోతుంది, వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్లకుండా తెలియని ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి మానసిక ఒత్తిడి చేత నేను నలిగిపోవలసిన పరిస్థితుల్లో ఉంటున్నాను. కొన్నిసార్లు మీకు ఎవ్వరికి నేను చెప్పను, దేవుడికి చెప్తాను. నేను మీకు చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని బోధించడానికి అన్ని పరిస్థితులు మానసికంగా భౌతికంగా అన్ని రీతులుగా దేవుడు నాకు అనుకూలపరిచినట్లు మీరు నా కోసం ప్రార్థన చేయమని ఆయన అర్జిస్తా ఉన్నాడు.